మణిని రుద్రసింహుడి చెర నుండి స్వాధీనం చేసుకున్న సత్యసేనుడు దానిని రాజ్యానికి ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తాడు. ఇంద్రసేనుడి శాసనాలను అనుసరించి మణిని మళ్లీ దాని పూర్తిస్థాయి శక్తిని పొందేలా చేయడం కీలకం. మంత్రి సోమశేఖరుడు ఇలా అన్నాడు: ప్రభు, మన పూర్వీకులు సూచించినట్లు మణి శక్తి పునరుద్ధరణ కోసం ప్రత్యేక పూజలు అవసరం. దానికి సహజమైన శక్తిని పునఃస్థాపించగలిగితే మన రాజ్యం మళ్లీ సురక్షితంగా ఉంటుంది. గ్రంథంలో చెప్పిన విధంగా మణి శక్తిని పునరుద్ధరించడానికి అనంత శిల వద్ద పూజ చేయాలి. ఈ శిల ఇంద్రపురి సమీపంలోని పర్వతశ్రేణుల మధ్య గర్భగుహలో ఉంది. సత్యసేనుడు తన ప్రత్యేక దళంతో అనంత శిల గర్భగుహం వైపుకు బయలుదేరుతాడు. మార్గమధ్యలో వారు అనేక విఘ్నాలను ఎదుర్కొంటారు. అడవి ప్రాణులు, రహస్య జలధారలు మరియు ప్రాచీన కాపలాదారుల ఆత్మలు వంటి వాటితో. ఈ ప్రయాణంలో ప్రతి దశ ఒక పరీక్ష లాంటిది. మణిని దాచడానికి ఏర్పాటు చేసిన రహస్య మంత్రతంత్రాలను ఎదుర్కొంటూ ధైర్యంతో ముందుకు సాగుతారు. గర్భగుహంలో అనంత శిలను చూసినప్పుడు అందులో ఒక ఆహ్వానం కలిగినట్లు తెలుస్తుంది. మణిని శిలపై ఉంచిన వెంటనే గుహలో ప్రకంపనలు మొదలవుతాయి. అక్కడ ఇంద్రసేనుడి ఆత్మ ప్రత్యక్షమై సత్యసేనుడి ధైర్యాన్ని, రాజనీతి నైపుణ్యాన్ని మెచ్చుకుంటుంది. సత్యసేనుడా, నువ్వు నీ ధైర్యంతో నా ఆశయాలను నిలబెట్టావు. ఈ మణి శక్తి నీతో ఉంటుంది, కాని నీ పూర్వీకుల హితబోధను ఎప్పుడూ మరిచిపోకు. ఆ మంత్రోచ్చారణలతో పాటు పూజ పూర్తవుతుంది. ఇంద్రమణి మునుపటికి మించిన శక్తిని పుంజుకుంటుంది. శిలపై వెలుగులు విరజిమ్ముతాయి. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత సత్యసేనుడు ప్రజలతో ఇలా ప్రసంగిస్తాడు: ఈ మణి మనకు రక్షణ చిహ్నం మాత్రమే కాదు, ఇది మన సంప్రదాయాలను, ధైర్యాన్ని గుర్తుచేస్తుంది. మన ఐక్యత, సత్యం, ధర్మం మన రాజ్యం యొక్క నిజమైన బలం. మరోపక్క రుద్రసింహుడు సత్యసేనుడి రాజ్యానికి తిరిగి వచ్చిన ఇంద్రమణి శక్తి, రాజ్యం శాంతిని అనుభవిస్తున్న క్రమంలో అతడు సత్యసేనుడి విజయాన్ని అంగీకరించడానికి ఇంకా సిద్ధం కాదు. రుద్రసింహుడు తన పరాజయాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేడు. అతని మనస్సులో మళ్లీ పోరాటం మొదలైంది. రుద్రసింహుడు ఈసారి తన శక్తిని తిరిగి సంపాదించడానికి ఓ కొత్త వ్యూహాన్ని రూపొందిస్తాడు. ఇది మణి శక్తిని అపరిమితంగా నియంత్రించటం కాదు, కాని తన ప్రత్యేక మంత్రాల ద్వారా మణి శక్తిని ఓ దారిలో పొందడం. అతడు మణి శక్తిని నిలిపేందుకు ప్రత్యేక మంత్రాల ఆచరణ ప్రారంభిస్తాడు. సత్యసేనుడికి రుద్రసింహుడి గురించి సమాచారం వచ్చినప్పుడు అతనికి తెలియదు ఏమీ జరుగుతుందని. రుద్రసింహుడు విస్తారమైన యుద్ధ వ్యూహాలను సాధించిన సమయంలో మణి శక్తి కూడా దాని భయంకరమైన ప్రభావాలను చూపిస్తుంది. రుద్రసింహుడు తన మంత్రాల ద్వారా సత్యసేనుడి రాజ్యం మొత్తాన్ని సంక్షోభంలో పడేశాడు. చాలామంది ప్రజలు భయంతో చాలా ప్రాంతాలలో బంధించబడ్డారు. సత్యసేనుడికి తెలిసినంతవరకు సైన్యాన్ని మళ్లీ రుద్రసింహుడి నుండి విముక్తి చేయడంలో ఏ విధమైన ప్రణాళికా వ్యూహం అవసరం ఉందని తెలిసింది. అయితే ఇప్పుడు సత్యసేనుడికి తుది సరైన పద్ధతి ఒక్కటే ఉంది. అది రుద్రసింహుడి పరాజయం కాదు, ఇంద్రమణి శక్తిని సమాజం కోసం సరైన మార్గంలో ఉపయోగించడం. సత్యసేనుడు రుద్రసింహుడి యొక్క చీకటి మంత్రాలు చెడగొట్టి తన సైన్యంతో రుద్రసింహుడి కోట వైపు దాడి చేస్తాడు. పోరాటం మరింత వేగంగా రుద్రసింహుడి ఓడింపులో ముగుస్తుంది. రుద్రసింహుడు తన లక్ష్యాలను మర్చిపోతాడు. మరొకసారి సత్యసేనుడి ప్రతిష్ఠ ఏర్పడుతుంది. రుద్రసింహుడి పరాజయం తర్వాత సత్యసేనుడు తన రాజ్యాన్ని మణి శక్తితో తిరిగి పునర్నిర్మించడానికి నిర్ణయించుకుంటాడు. రాజ్యంలోని ప్రజల భద్రత, ఆర్థిక స్థితి మరియు సామాజిక శాంతి గురించి సత్యసేనుడు ఆలోచిస్తాడు. ఈ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించడం రాజ్యాన్ని పునరుద్ధరించే ముఖ్యమైన అంశం అవుతుంది. సత్యసేనుడు తన ప్రజలకు శాంతి, సుఖం అందించేందుకు ముందుకు సాగుతాడు. మణి శక్తిని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలనే నిర్ణయంతో సత్యసేనుడు పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక గొప్ప కార్యాచరణను ప్రారంభిస్తాడు. ఈ కార్యాచరణలో ఆహార సరఫరా, ఉద్యోగాలు, చికిత్స, విద్య మరియు రాజ్య ప్రయోజనాలను శక్తిగా మార్చడం ముఖ్యంగా ఉంటుంది. రాజ్య పునర్నిర్మాణం ప్రారంభమైనప్పటికీ కొన్ని శక్తులు సత్యసేనుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రుద్రసింహుడి అనుచరులు మరియు కొన్ని ఆర్థిక వర్గాలు ప్రజల మధ్య అశాంతిని సృష్టించడానికి తిరిగి వస్తారు. సత్యసేనుడు తన ప్రజలతో కలిసి పశ్చాత్తాపాలు మరియు వివాదాలను అంగీకరిస్తూ అశాంతి కారకాల ఆలోచనలను దూరం చేస్తాడు. ఆయన జాతీయంగా ప్రజలపై న్యాయం, శాంతి మరియు ధర్మంపై సత్యసేనుడి ఆశయాలను పూర్తి చేస్తాడు. ప్రజలు మళ్లీ ఆత్మనమ్మకంతో కొత్త జీవితం మొదలు పెడతారు.
సత్యసేనుడు తన రాజ్యాన్ని మణి శక్తితో పునర్నిర్మించాక రాజ్యం నల్లటి కాలం నుండి బయటపడింది. ప్రజలు శాంతిగా, ఆనందంగా జీవిస్తున్నారు. అయితే రుద్రసింహుడు తిరిగి గెలుపు కోసం ప్రయత్నిస్తూనే మళ్లీ తన ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాడు. రుద్రసింహుడి పరాజయం తర్వాత ఆయన శక్తిగల అనుచరులు సత్యసేనుడి సంకల్పాన్ని విరోధించడం కోసం తిరిగి మరొక పథంలో కృషి చేస్తున్నారు. రుద్రసింహుడు ప్రత్యేక మంత్రాల ద్వారా ఒక కొత్త శక్తిని ప్రాప్తి చేసేందుకు ప్రయత్నిస్తాడు. కాని ఈ ప్రయత్నం ప్రజలకు, రాజ్యానికి మేలు చేసే దిశగా ఉండదు. రుద్రసింహుడి మంత్రాల శక్తి మొదలు కావడానికి సత్యసేనుడు తన సైన్యంతో మణి శక్తి ద్వారా రాజ్యాన్ని రక్షణలో ఉంచడం ప్రారంభిస్తాడు. అయితే రుద్రసింహుడి ప్రతిష్టా పునరుద్ధరణ కోసం ప్రజల మధ్య నూతన అశాంతి అలుముకుంది. రుద్రసింహుడి శక్తి సృష్టి చివరకు పెను విధానంలో ప్రవేశిస్తుంది. గాయాలు, మృత్యువు మరియు మాయాజాలంతో ప్రజల మధ్య భయాన్ని పుట్టిస్తుంది. అయినప్పటికీ సత్యసేనుడు ఆశ్వాసిస్తాడు, శాంతి కోసం తన ప్రజలతో సంభాషిస్తూ ఒకటైన సామూహిక పరిష్కారాలను వెతుకుతాడు. రుద్రసింహుడు మరియు సత్యసేనుడు మధ్య మళ్లీ ఒక ముగింపు పోరాటం ప్రారంభమవుతుంది. రుద్రసింహుడు తన మార్గంలో అడ్డంకి లేకుండా ముందుకు సాగేందుకు కొత్త శక్తిను సంపాదిస్తాడు. అతను మానసికంగా, శక్తిగా ఒక కొత్త యుద్ధం ప్రారంభించి సత్యసేనుడి రాజ్యాన్ని మళ్లీ ఆక్రమించడానికి మార్గాలు అన్వేషిస్తున్నాడు. తన అద్భుతమైన మంత్రశక్తిని ఉపయోగించి రుద్రసింహుడు కొత్త మాయాజాలంతో ప్రజల మనస్సులను నియంత్రణ చేసి రాజ్యంలోని సంక్షోభం పుట్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని సత్యసేనుడు తన ప్రజల మీద పూర్తి నమ్మకముంచుకుని దానికి సమాధానంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. రుద్రసింహుడు తన ప్రతిష్టను తిరిగి స్థాపించేందుకు పాత మంత్రాలు, మాయాజాలాలు మరియు రాజ్యంలోని ఆత్మిక శక్తులు ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. సత్యసేనుడు రుద్రసింహుడి ప్రతిష్టను అడ్డుకోవడానికి సరికొత్త మార్గం అన్వేషించవలసిన పరిస్థితిలోకి ప్రవేశిస్తాడు. మణి శక్తిను ప్రజల ప్రయోజనాలకు అంగీకరించడానికి సంఘటిత ప్రణాళిక చేస్తాడు. ఇది రుద్రసింహుడి ప్రతిష్టను ఉధృతం చేసేందుకు ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. కాని ఈ పరిస్థితి సమస్యలు సృష్టించకుండా రుద్రసింహుడి అనుకూల శక్తి పట్ల ప్రజల అభిప్రాయాలను మార్చడానికి దోహదం చేస్తుంది. రుద్రసింహుడి అనేక మార్గాల ద్వారా నశించే రాజ్యపాలన తర్వాత సత్యసేనుడు తన ప్రజలను మానవతా మార్గంతో ముందుకు తీసుకెళ్తాడు. రుద్రసింహుడు చివరికి తన గర్వాన్ని తగ్గించి పరాజయాన్ని అంగీకరిస్తాడు. ప్రజలు సత్యసేనుడి నాయకత్వంలో శాంతిగా ఉంటారు. రుద్రసింహుడి మాయాజాలం పూర్తిగా పోతుంది. సత్యసేనుడు మరోసారి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసి రాజ్యాన్ని పునఃనిర్మాణం చేస్తాడు.